అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. మరొక అంశంతో మేము ముందుకు వస్తున్నాం. వేదములు తెలిపిన దేవుడు ఎవరు? వేదములు తెలిపిన దేవుడు ఎవరు? ఈనాడు అనేకులలో ఒక అపోహ, దేవుడంటే ఎవరు, ఎవరిది వాళ్ళే చెప్పుకుంటున్నారు, ఎవరి గొప్పతనాలు వాళ్ళే చెప్పుకుంటున్నారు అని. నా మతం గొప్ప, నా దేవుడు గొప్ప, నా మతం గొప్ప, నా దేవుడు గొప్ప అనేటువంటి విషయాల్లో మనుషులు ఒకరినొకరిలో ఐక్యత, సమాధానం లేకుండా అయిపోతుంది. కానీ వేదములు తెలిపిన దేవుడు ఎవరు అనేటువంటి సత్యాన్ని మనం చూస్తే, వేదములు ఎందుకు మనం నమ్మాలి అంటే ఇవి ప్రవచనాత్మకమైనటువంటివి. వేదములు ఆనాడు ఋషులు, సనాతన కాలంలో ఋషులు, మునులు, తపస్సిద్ధులు వారు సంసార జీవితాన్ని, సామాజిక జీవితాన్ని విడిచి లౌకిక సుఖభోగాలకు దూరమై పర్వత, కొండ, గుహలు, లోయలు వాళ్ళు ఆశ్రయ స్థానములుగా చేసుకొని కఠోరమైన తపస్సులు చేసి దైవాన్వేషణ చేశారు. చేస్తే ఆ దైవాత్మ వీరికి ప్రత్యక్షమై కొన్ని ప్రవచనాలను ఇచ్చింది. ఆ ప్రవచనాలను బట్టి ఎవరు మనము దేవుడు అనేటువంటిది క్లియర్గా తెలుసుకోవచ్చు. ఈనాడు ఆ వేదములు చదవడం లేదు, ఆ ప్రవచనాలు చూడడం లేదు. సమాజంలో కొందరు పెద్దలు, పండితులు, పురోహితులు ఏది చూపెడితే అది మానవులు చేస్తున్నారు. నిజ దేవునికి దూరమయ్యారు. వేదం ప్రకారము, వేదశాస్త్ర ప్రకారము, ప్రవచనాల ప్రకారము దేవుడు ఎక్కడ పుడతాడు, ఆయన ఏం చేస్తాడు, ఆయన దేని కొరకు వచ్చాడు, ఈ లోకానికి వస్తాడు అనేటువంటిది చాలా స్పష్టంగా వేద ఋషులు మనకు తెలియపరిచారు. వాటన్నిటినీ పక్కకు పెట్టి కేవలము ఆచారములు, సాంప్రదాయములు మాత్రమే జరిగిస్తూ ముక్తికి, మోక్షానికి దూరమైపోతున్నారు మానవులు. కనుక మొదటిగా కృష్ణ యజుర్వేదమైనటువంటి మరి శ్వేతాశ్వత రూపనిషత్తు, అందులో 6వ అధ్యాయం 15వ వచనం ఉంది. ఏకో హంసో భువనస్యాస్య మధ్యే సా ఏవాగ్ని సల్లే సన్నివిష్ట తమేవ విదిత్య అతిమృత్యుమేతి నాణ్య పంచ విద్యతే అనాయ. అనగా ప్రపంచ మధ్యములో ఒకే ఒక అజ్ఞాన వినాశకుడు జన్మిస్తాడు, పుడతాడు. ఆయన నీళ్ళలో నిప్పు లాంటి వాడు అని, అతని ద్వారా మాత్రమే మృత్యువును అతిక్రమిస్తాము, ముక్తికి వేరొక దారి లేదు అని ఎంతో స్పష్టంగా చెప్పబడింది కృష్ణ యజుర్వేదంలో. కాబట్టి ప్రపంచ మధ్యములో జన్మించినటువంటి ఆయన ఎవరే అంటే, ప్రపంచానికి మధ్యస్థానమైనటువంటి మరి ఇజ్రాయిల్ దేశం, అక్కడ ఒక ఆయన అజ్ఞాన వినాశకుడు జన్మించాడు. ఎవరు జన్మించారు అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారే అజ్ఞాన వినాశకుడు. ఆయన ద్వారా మాత్రమే మృత్యువును అతిక్రమిస్తారట, మృత్యువును అతిక్రమిస్తారు. ముక్తికి వేరొక దారి లేదు అని వేదం ఎంత స్పష్టంగా చెప్పిందంటే అంత స్పష్టంగా. యేసు ప్రభు కూడా అన్నాడు, పునరుత్థానమును, జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అని. కాబట్టి ఆయన ఎంతో చక్కగా చెప్పాడు. మరణము నుండి విడుదల కొరకు ఆయన చెప్పాడు. ఆయన వచ్చేట మరణపు ములును విరిచాడట. అందుకే మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా, మరణాన్ని ఓడించడానికి వచ్చాడు. అందుకే మరణాన్ని ఓడించి తిరిగి లేచాడు. కాబట్టి ఆయన ద్వారా మాత్రమే చావును అతిక్రమిస్తారు, ముక్తికి వేరొక దారి లేదని ఘంటాపదంగా కృష్ణ యజుర్వేదమైనటువంటి యజుర్వేదములోని ఉపనిషత్తు అయిన శ్వేతాశ్వతర ఉపనిషత్తు తెలియపరుస్తూ ఉంది. ఎంత స్పష్టంగా చెప్తుంది. అంత మాత్రమే కాదు, మరలా మనము చూస్తే ఋగ్వేదములు చూస్తే, ఆత్మదా బలదా యస్య ఛాయామృతం యస్య మృత్యు, ఎవని యొక్క మృత్యువు అమృతం అవుతుందో ఆయన యొక్క ఆ మృత్యువు మన ఆత్మలకు బలమునిస్తుందట. మన పాప పరిహారం కొరకే ఆయన చనిపోయింది, మరణం పెట్టింది. ఎవరి ఆత్మ, ఎవరి మృత్యువు అమృతమైంది ప్రపంచములు అంటే కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారి మృత్యువే అమృతమైంది.
ఆయన ఒక్కడే చనిపోయి తిరిగి లేచాడు. ఈనాడు ఆయన సమాధి ఒక్కటే ఖాళీగా ఉంది. కనుక ఎన్నో భక్తి మార్గాలు అనుసరిస్తున్నారు, ఎన్నో సాంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులు పాటిస్తున్నారు. కానీ మానవుడు తనకు ముక్తి మార్గాన్ని తెలుసుకోవడం లేదు. మోక్ష భాగ్యం పొందుకోవడం ఎలా, ఎవరి ద్వారా, ఎవరు ఈ లోకానికి వచ్చి మోక్షానికి చేరుస్తారు అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవడం లేదు. కనుక మరి ఈ వేదములు తెలిపినటువంటి దేవుడు, ఆ వేదములు తెలిపినటువంటి దేవుడు ఆయన నిజంగా ప్రపంచ మధ్యములో జన్మించిన వాడు, నీళ్లలో నిప్పులాంటి వాడు, అనగా పాపలోకములో పవిత్రుడు. పాపలోకములో పవిత్రుడు ఆయన. మనం చావును అతిక్రమించడం ఆయన ద్వారానే అంటాడు. ఇప్పుడు మానవునికి ప్రతి ఒక్కరికి మరణం వస్తుంది. ధనవంతుడైనా, బీదవాడైనా, అందచందం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, అంతస్తులున్నా, చదువులున్నా, పదవులున్నా, హోదాలున్నా, ఏమున్నా ప్రతి ఒక్కరికి మరణం వస్తుంది. కానీ మరణాన్ని అతిక్రమించాలంటే ప్రపంచ మధ్యములో ఒక అజ్ఞాన వినాశకుడు మన అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానోదయం కలగజేసేటువంటి ఆయన ద్వారానే మనం చావును అతిక్రమిస్తాం. ప్రపంచ మధ్యములో అంటే ప్రపంచానికి మధ్య ఇజ్రాయెల్ దేశంలో పుట్టింది ఒక యేసుక్రీస్తు ప్రభుల వారే. సర్వమానవాళి అజ్ఞానాన్ని నిర్మూలించడానికి వచ్చింది ఆయనే. మరణం నుండి విడిపించడానికి వచ్చింది కూడా ఆయనే. ఆ ముక్తికి నడిపించేది కూడా ఆయనే. నేనే మార్గమును, సత్యమును, నా ద్వారా తప్ప ఎవరును మోక్షానికి వెళ్ళరు అని చెప్పాడు. తండ్రి యొద్దకు చేరరని. కనుక ఆయన ద్వారానే మనకు ముక్తి ఎంతో స్పష్టంగా వేదాలు చెబుతూ ఉన్నాయి. ఇంకా తాండ్య బ్రాహ్మణం, సామవేదమునకు సంబంధించిన మహాతాండ్య బ్రాహ్మణంలో ఏమంటాడంటే 410వ పేజీలో ఉంటుంది. ప్రజాపతి దేవేభ్య ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయచిత్తని. ప్రజాపతి అయిన దేవుడు ఆత్మల ప్రాయచిత్తం కొరకు యజ్ఞమవుతాడు, బలి అవుతాడు అని. కాబట్టి మన మానవుల ఆత్మల ప్రాయచిత్తం అంటే మానవుల ఆత్మలు విడిపించడానికి, విమోచించడానికి, ప్రాయచిత్తం, పాపం నుండి ప్రాయచిత్తం కలిగజేయడానికి ఆయన బలి అవుతాడు ప్రజాపతి. కాబట్టి ఇంత స్పష్టంగా వేదాలు చెప్తూ ఉన్నాయి. కానీ వేదాలను మానవ సమాజానికి దూరం చేసి ముక్తి మార్గం లేకుండా చేశారు పెద్దలు. కనుక నిజంగా అయితే మరి వేద ప్రవచనాలను మనం గుర్తించి నిజ దేవుని తెలుసుకోవాల్సిన అవసరత ప్రతి ఒక్కరికి ఉన్నది. అది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా. దేవుడు అనేవాడు కులానికో దేవుడు, మతానికో దేవుడు, ప్రాంతానికో దేవుడు, ప్రదేశానికో దేవుడు, భాషకో దేవుడు, యాసకో దేవుడు లేడండి. అందరికీ ఒక్కడే దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు. మానవుల యొక్క మనోనేత్రములు మూయబడి ఆయన స్వరం వినలేని పరిస్థితుల్లో ఆయనే ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. దాన్ని ఏమంటారంటే ఆత్మస్వరూపైన దేవుణ్ణి నిర్గుణ బ్రహ్మన్ అంటారు. శరీరధారిగా వచ్చిన దేవుణ్ణి సగుణ బ్రహ్మన్ అంటారు. కాబట్టి సగుణ బ్రహ్మనికి సశరీరుడిగా, శరీరధారి అయిన దేవుడిగా వచ్చి ఆయన ప్రపంచానికి మధ్యలో జన్మించి మనం చావును అతిక్రమించలేకపోతున్నాం, చావును ఓడించలేకపోతున్నాం, చావును జయించలేకపోతున్నాం. కాబట్టి మానవులందరి పక్షంగా మరణాన్ని ఓడించడానికి ఆయన మరణంతో పోరాడి ఆయన 3వ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. కాబట్టి అలాంటి వేదములు తెలిపినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇంకా కొన్ని ప్రవచనాలని సహస్రనామలు, విష్ణు సహస్రనామంలో ఓం పవిత్ర దేవాయ నమః, ఓ పవిత్రుడమైన దేవుడు నీకు వందనాలు. పవిత్రుడంటే పాపం లేనివాడు. పాపం అంటే కామ, క్రోధ, లోభ, మద, మోహం, మత్సరములు, ఈ అరిషడ్ వర్గాలు అంటకుండా పుట్టి అంటకుండా జీవించిన వాడే పవిత్రుడు. ఆ పవిత్రుడు ఎవరు ఈ ప్రపంచం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకే ఓం కన్యసుతాయ నమః అని అన్నారు. కన్యకు జన్మించిన దేవుడు నీకు వందనాలు. కాబట్టి పాపం అంటకుండా జన్మించాలంటే కన్యకకు జన్మించాల. పాపం అంటకుండా జీవించాడు. అందుకే యేసుప్రభు అంటాడు, నాలో పాపునుదని మీలో ఎవరైనా రుజువుపరచగలరా అని అంటాడు. ఎవరు రుజువుపరచలేకపోయారు ఆయనలో పాపం ఉన్నదని. ఏదో చెప్పితే క్రైస్తవ మరి జనుల మీద క్రైస్తవ మతం ఇంత విస్తరిస్తుంది అని చెప్పి కొన్ని అబద్ధాలు చెప్పడం కానీ నిజంగా మరి ఈ వేదంలో చెప్పబడినది ఓం పవిత్ర దేవాయ నమః అని, ఓం బ్రహ్మపుత్రాయ నమః, దైవ కుమారుడమైన దేవుడా నీకు వందనాలని.
ప్రజాపతి, ముఖ్యంగా ప్రజాపతి అంటే చాలా మంది 25 మందిని ప్రజాపతులకు చెప్తుంటారు, కానీ యజ్ఞమైన ప్రజాపతిరి యజ్ఞ అని అంటారు. ప్రజాపతి యజ్ఞం కావాలి, బలి కావాలట. సంవత్సరోవై ప్రజాపతి, ఆ ప్రజాపతి సంవత్సరమై ఉండాలి అట. సంవత్సరమైన ప్రజాపతి ఎవరు? క్రీస్తు శకం క్రీస్తు పూర్వం సంవత్సరమైన ప్రజాపతి ఆయన. కాబట్టి అన్నమోమై ప్రజాపతి ఆహారమై ఉండాలట. యేసు ప్రభు అంటాడు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఈ ఆహారం మనుషుని కొద్ది కాలం మాత్రమే జీవింపు చేయగలుగుతుంది, కానీ పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆ ఆహారమైనటువంటి ఆ ప్రజాపతి యుగ యుగాలు మనల్ని జీవింపు చేస్తాడు. ఎందుకంటే మన మీద ఏలుతున్న మరణాన్ని కొట్టివేస్తాడు కాబట్టి ఇలాగున అనేకమైనటువంటి ప్రవచనాలు నిజంగా మరి వేదాలలో ఎన్నో ఉన్నాయి. వేదాలు చదవాలా, వేద జ్ఞానాన్ని పొందుకోవాలి. అంటే కొందరు ఏం చెప్తారంటే వేదాలలో అంతా బూతులు ఉన్నాయి, లేకపోతే వేదాలలో కొన్ని అవి ఉన్నాయని అంటారు. ఏ గ్రంథములోనైనా ఉన్నాయండి. మనుషుల జీవితాలు, మనుషుల యొక్క పాపులను మార్చుకోవడానికి వారి జీవితాల గురించి ఎన్నో ఉన్నాయి. మానవుడు పాపి గనుక మానవుని యొక్క జీవిత చరిత్రలో ఎన్నో పాపాలు ఉంటాయి. కానీ వేద ఋషులు సామాజిక జీవితాన్ని, సంసారిక జీవితాన్ని వదిలిపెట్టి కీకారణ్యములను, పర్వత కొండ గుహ లోయలను ఎంచుకొని తదేకంగా దైవాన్వేషణతో తపస్సులు చేశారు. ఆ తపస్సులు చేసి సంవత్సరాల కొద్ది తపస్సులు చేసి సత్యాన్ని కనుగొన్నారు. వారికి ఒక సత్యం తెలియపరచబడింది, ప్రవచనం ఇవ్వబడింది. ఆ ప్రవచన నెరవేర్పు ఎవరు అని చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఈ సత్యాన్ని ఏదో యేసుక్రీస్తు అంటే ఏదో పరాయి దేశం దేవుడని, లేకపోతే వేరే దేశానికి సంబంధించినోడని, ఎవరైనా మానవులే, అందరి రూపం ఒకటే, పోలిక ఒకటే. కాకపోతే ప్రాంతాలను బట్టి వాతావరణం వేరు, వారి రంగులు వేరు, భాషలు వేరు ఉంటాయి. కానీ అందరి రూపం, అందరి పోలిక ఒక్కటే. కాబట్టి దేవుడు కూడా ఒక్కడే. ఆ దేవుడు వేదములు తెలిపినటువంటి దేవుడు. మరి ఆయన ప్రజాపతిగా, యజ్ఞపురుషుడిగా, ఆయన ప్రపంచ మధ్యంలో జన్మించిన వాడుగా, నీళ్ళలో నిప్పులాంటి వాడుగా, ముక్తికి చేర్చేటువంటి వాడుగా, ప్రజాపతిగా, యజ్ఞపురుషుడు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అట్టి వేదములు తెలిపినటువంటి దేవుడు, కనబడే దేవుడు, శరీరధారి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. సాక్షాత్తు ఆ ఓంకార స్వరూపమే ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. ఆ ఏకో నారాయణుడే, కనబడని దేవుడే, సత్యనారాయణుడిగా, సత్యమై ఉన్న దేవుడే, నేనే సత్యము అన్నది ఈ ప్రపంచంలో అంటే యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆ దేవుడు సర్వమానవాళ్ళని రక్షించడానికి ప్రపంచానికి మధ్యములో జన్మిస్తాడని మరి మన వేదం సెలవిస్తున్నది. కనుక ప్రవచనాలను గుర్తించి అవి చదివి అర్థం చేసుకొని నిజదేవుణ్ణి తెలుపుతున్న, వేదములు తెలుపుతున్న నిజదేవుని తెలుసుకొని రక్షణ పొందుకోండి, మృత్యువుని అతిక్రమించండి, ముక్తునికి పొందుకోండి, సర్వసత్యములో నడిపించబడండి. కాబట్టి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మరి వేదములు తెలిపిన దేవుడు ఎవరో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దేశానికి దేవుడు, కులానికి దేవుడు లేడు, అందరికి ఒక్కడే దేవుడు, ఈ మరణం నుండి విడిపించగలిగిన దేవుడు. అది నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష అని చెప్తోంది సత్యవేదమైన బైబిల్. కాబట్టి మనం ఆ వేద ప్రవచనాలే కాదు, సమస్తమును పరీక్షించి సత్యం తెలుసుకొని సత్యాన్ని అనుసరించాలి. అప్పుడే మనకు ముక్తి, మోక్షం, రక్షణ భాగ్యం. కాబట్టి అలాంటిది భగవంతుడు మీకు అందరికీ ప్రసాదించును గాక. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీరు కూడా ఆ పుస్తకాలు చదివి, ఆ వేదములు చదివి అందులో ఉన్న ప్రవచనాలలో ఉన్నటువంటి భావాన్ని తెలుసుకోండి, సంస్కృతం నేర్చుకోండి, చదువుకోండి. తెలుగులో కూడా అనేక గ్రంథాలు తర్జుమా చేయబడిన, అవి కూడా చదువుకోవాల్సిందిగా మనవి చేస్తూ మరొక అంశంతో మరలా కలుసుకుందాం. నిత్యము యూట్యూబ్ని వీక్షిస్తుండండి, నిత్య సత్యాలు తెలుసుకొని నిత్యత్వాన్ని పొందుకోండి.